Welcome to HIP. I'm Narasimha Reddy, Arithmetic faculty. Yes. Today grand test paper explanation. Find the area of square which can be inscribed right angle triangle of 7, 24, 25 centimeters. చతురస్రము లంబకోణ త్రిభుజములో ఇమిడి ఉంది. దాని పొడవులు 7, 24, 25 సెంటీమీటర్లుగా ఉంటే చతురస్ర వైశాల్యం ఎంత? దట్ ఈజ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏంటమ్మా మనకి? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్, this is the what is that right angle triangle. Yes, in this right angle triangle, what is that measurements will be given? What is that 7, 24, 25. 7, 24, 25. These are the what is that Pythagorean triples. This is the what is that 7. This one 24. This one what is that 25. This is the measurements. In this right angle triangle, what is that square will be inscribed. So what is that square? So what is that square will be inscribed. Then find the what is that area of the. Then find the what is that area of the square. So then find the this area. Yes. Then find the this area. But how to find out this area of the part? Yes, sir. This is the what is that A, B, C. This is the right angle triangle. In this right angle triangle, then area of the square, this value becomes x, this value becomes x, this value becomes x, this value becomes x. Square means all sides are equal. Yes, but find the area of the square. Then area of the square equal to, then what is that area of the what is that large right angle triangle, then subtracted what is that area of the these two right angle triangles. సో ఒక లంబకోణ త్రిభుజం, పెద్దగా ఉన్న బిగ్ లంబకోణ త్రిభుజం నుండి ఈ స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాను మనం మైనస్ చేస్తే, సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ చూడమ్మా మనకి, బట్ ఇప్పుడు ఈ వాల్యూ కావాలి మనకి. ఈ టోటల్ బికమ్స్ వాట్ దట్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతున్నామో ఈ వాల్యూ మనకి 24 మైనస్ ఎక్స్. దిస్ బికమ్స్ ఎక్స్. దిస్ వన్ వాట్ ఇస్ దట్ టోటల్ వాల్యూ 7. దట్ ఈస్ 7 మైనస్ ఎక్స్. దెన్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు, సో వాట్ దట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ దట్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు, వాట్ ద ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్. సో వాట్ దట్ ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏబిసి యొక్క లంబకోణ త్రిభుజ వైశాల్యం. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే ఏంటమ్మా? ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంతమ్మా? 24. హైట్ ఎంతమ్మా మనకు? 24 ఇంటూ వాట్ ఇస్ దట్ 7. ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దెన్ సబ్స్ట్రాక్టెడ్ వాట్ ఇస్ దట్ స్మాలర్ ఏరియా ఆఫ్ ది టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ స్మాల్, ఈ చిన్నగా ఉన్న రెండు లంబకోణ త్రిభుజాల యొక్క వైశాల్యను మనము మైనస్ చేస్తున్నాం. సో వాట్ ఇస్ దట్ మైనస్ ఆఫ్ ఏంటమ్మా మనకి? ఆఫ్. సో వాట్ ఇస్ దట్ బేస్ 7 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. అగైన్ మైనస్ ఆఫ్ బేస్ దిస్ ఏరియా, బేస్ వాట్ ఇస్ దట్ ఎక్స్. నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 24 మైనస్ ఎక్స్. క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? సో ప్రతి దాంట్లో ఆఫ్ ఉంది కదా మనకి. ఎస్, ఈ ఎంటైర్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 2x స్క్వేర్ ఈక్వల్. సో దీని ఎంటైర్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. సో ఆఫ్ అనేది ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. 24 ఇంటూ 7 వాట్ ఇస్ దట్ 168. ఎస్, ఆఫ్ మల్టిప్లైడ్ బై 2, దిస్ వన్ విల్ బి క్యాన్సల్. దట్ ఈజ్ మైనస్ ఆఫ్ వాట్ ఇస్ దట్ మైనస్ 7x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, that is what is that x square. Then multiplied by 2, off will be cancel. Minus of x into x, what is that minus x square. So minus into minus, what is that plus x square minus 24x. That is x into 24 minus 24x minus into minus plus x square. Yes, in this case
దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, ఇక్కడ 2x స్క్వేర్, దీస్ టూ టర్మ్స్ విల్ బి క్యాన్సల్. ఈ వాల్యూ ఇతరులకు వస్తే ఏమవుతుందో మనకి మైనస్ అవుతుంది. దెన్ వాట్ ఇస్ దట్ minus 7x equal 24x, that is equal to what is that 0, that is minus 168 equal to 24 minus 7, what is that minus 31x, then x equal to what is that 168 by 31, then what is that x will be, you can find out, yes, but x will be given what is that 168 by 31, but what is the question, area of the square, what is the area of the square formula, x square a square, so what is that area of the square direct formula, what is that 168 by what is that 31 whole square, that is the formula, yes, but ikkada option lo chuste ela unnayemo maniki mixed fraction lo ichchadu, yes, mixed fraction means that is so what is that 31 lo how many times maniki 5 times, so 5 times అంటే ఎంత మనకి 5 1 5 5 3 15, so what is that 153 అంటే what is the remainder 3, next again 1 అంటే what is that 13 by what is that 31, so that becomes what is that 5 13 by 31 whole square, that is what is that centimeter square, okay ma, so what is that answer 5 13 by 31 centimeter square, this is the answer, yes, but this is the length of the process, but you can find out a small method, small trick will be given. In a right angle triangle, what is that a square will be inscribed, ఓ లంబకోణ త్రిభుజంలో చతురస్రాన్ని అంతర్లిఖిస్తే, సో డైరెక్ట్గా ఈ వాటి యొక్క ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమా, డైరెక్ట్గా వితౌట్ దిస్ మెథడ్, సో డైరెక్ట్గా ఎక్స్ మీన్స్ దట్ ఈజ్ బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హెచ్, సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక లంబకోణ త్రిభుజంలో చతురస్రాన్ని అంతర్లిఖిస్తే, దట్ ఈజ్ సో చతురస్రం యొక్క భుజము దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హెచ్, ఎస్ బేస్ హైట్ వాట్ ఇస్ దట్ 24 into 7, దట్ ఈజ్ 24 into 7 by 24 plus 7, 24 into 7 what is that 168 by 24 plus 7 what is that 31, then x becomes what is that 168 by 31, clear, so without this method, so direct you can find out x value base into height by base plus h, then x equal to 168 by 31, so what is that question, area of the square, area of the square means what is that x square means what is that 168 by 31 whole square, so 31 lo how many times 5 times, so what is that 153, so what is the remainder 13 by 31 whole square, so 5 13 by 31 whole square, that is the answer, okay ma, so in a right angle triangle oka లంబకోణ త్రిభుజంలో చతురస్రాన్ని అంతర్లిఖిస్తే ఆ చతురస్రం యొక్క భుజాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డైరెక్ట్ గా, సో x ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హెచ్, ఓకే మా, నెక్స్ట్ వన్, a cylinder that can contain exactly 3 spherical balls, find the space occupied by the balls, a cylinder that contain exactly 3 spherical balls, find the space occupied by the balls, ఒక స్తూపాకార క్యాను నందు 3 గోళాలు ఖచ్చితముగా పట్టును, అయినా ఆ గోళాలచే క్యాన్ ఎంత శాతము నిండును, సో ఏంటమ్మా మనకి ఒక క్యాన్లో, సో ఏంటమ్మా మనకి, సో దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ ఒక సిలిండర్, సో ఈ సిలిండర్లో మనకి ఏంటమ్మా మనకి దట్ ఈస్, సో ఈ సిలిండర్లో ఏమన్నాడు మనకి ఎగ్జాక్ట్లీ 3 స్పిరికల్ బాల్స్, అంటే ఒక సిలిండర్లో ఏంటమ్మా మనకి 3 గోళాలను సో ఏం చేస్తున్నాడు ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాడు, సో ఇవి 3 గోళాలను ఇన్సర్ట్ చేస్తున్నాడు, అప్పుడు మనకి ఆ గోళాలచే క్యాన్ ఎంత శాతం నిండును అన్నాడు, సో ఇప్పుడు ఏమవుతుందమ్మా క్యాన్, సో ఇప్పుడు ఈ గోళాలతో అన్నప్పుడు సో ఏంటమ్మా మనకి ఈ స్పియర్స్ ఎక్కడ ఉన్నాయి మనకు సిలిండర్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది, సో ఏంటమ్మా మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై, సో వాట్ దట్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్,
సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. బట్ ఇక్కడ ఎన్ని స్పియర్స్ ఉన్నాయేమో మనకి ఇక్కడ 3 స్పియర్స్ ఉన్నాయి కదా. ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఈజ్ సిలిండర్ యొక్క రేడియస్ అగైన్. సో ఏంటమ్మా మనకి స్పియర్ యొక్క రేడియస్ రెండు కూడా ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఎస్, దట్ ఈజ్ 3 ఇంటూ, సో వాట్ ఇస్ దట్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ 4/3, వాట్ ఇస్ దట్ 5 ఆర్ క్యూబ్డ్. సో నెక్స్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మీన్స్ 5r square h, దట్ ఈజ్ 5r square h. హెచ్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, సిలిండర్ వాల్యూ, సిలిండర్ హైట్. సిలిండర్ హైట్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సో ఇక్కడ మనకి ఈ టోటల్గా ఏమవుతుందమ్మా మనకి వాల్యూ 2r, ఇక్కడ ఏమవుతుంది 2r, ఇక్కడ ఏమవుతుందమ్మా 2r, అంటే దట్ ఈజ్ హైట్ ఈక్వల్ టు టోటల్గా ఏమవుతుందమ్మా మనకి 6r అవుతుంది. సో దెన్ వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ 6r, దట్ ఈజ్ 5r square h. h means what is that 6r. Clear? So then what is that r cubed cancel, then what is that 5 cancel, then 3 cancel, that becomes what is that 4/6, 4/6 becomes 2/3. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ఇక్కడ ఎంత శాతము నిండును, శాతం అంటే what is that, so into 100, so 1/3 becomes what is that 33, 1/3, 2/3, that becomes what is that 66, 2/3%. సో ఒక సిలిండర్లో 3 గోళాలను ఖచ్చితంగా ఉంచితే సో ఆ గోళాలచే ఆక్యుపై చేసే ఏరియా, సో దట్ ఈజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందమ్మా మనకి 66, 2/3%. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 66, 2/3%. Find the least number of square tiles are required to pave the rectangular hall 20 meters and 26 meters. ఒక 20 మీటర్ల పొడవు 26 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకారపు హాల్ నందు ఎన్ని అతి తక్కువ చతురస్రాకార పలకలు వేయవచ్చు. సో ఏంటంటే మనకి సో ఒక రెక్టాంగులర్, సో ఒక దీర్ఘ చతురస్రాకారపు గదిలో ఒక రెక్టాంగులర్, సో ఏంటంటే మనకి రెక్టాంగిల్ లో సో మొత్తము ఈ యొక్క స్పేస్ ని స్క్వేర్ టైప్స్ లో కవర్ చేయాలి. ఈ స్క్వేర్ టైప్స్ కూడా ఎలా ఉండాలన్నా మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైప్స్. మనకి స్క్వేర్ టైప్స్ సైడ్ చతురస్రం యొక్క భుజం పొడవు ఇవ్వలేదు, బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చతురస్ర భుజం పొడవు ఇస్తే డైరెక్ట్ ఏంటమ్మా ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్. సో వాట్ దట్ ఫార్ములా ఏంటమ్మా మనకి ఏరియా ఆఫ్ rectangle by, so what is that area of square, area of the rectangle by area of the square. But దీని యొక్క మెజర్మెంట్ లెంత్ ఎంత మనకి 20 meters, బ్రెడ్త్ ఎంత మనకు 26 meters. బట్ ఇప్పుడు మనకి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కావాలి. లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే దట్ ఈజ్ మనం యూజ్ చేసే స్క్వేర్ టైల్ యొక్క సైడ్ ఎలా ఉండాలా, మాక్సిమం ఉండాలి. సో మాక్సిమం దానికి 20, 26 రెండు ఫైండ్ అవుట్ చేయాలి మనకి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 numbers is divisible by what is the highest common factor 2. Yes, this 2 becomes what is that side of square. So చతురస్రం యొక్క ఏంటమ్మా మనకి చతురస్రం యొక్క భుజం. Yes, what is that area of the rectangle by area of the square. Area of the rectangle means what is that 20 into 26 meters. All its side means what is that, so length into breadth. Square లో length breadth రెండు ఎలా ఉంటాయో మనకు సేమ్ ఉంటాయి. That becomes what is that 2 into 2. 2 లో how many times 10 times, 2 లో how many times 13 times, 13 into 10, that becomes how many number of square tiles 130 square tiles. So what is the answer 130. Next one, a rectangle or length 9 meters, it can be partitioned into 2 equal square rooms. Find the length of each square room. Find the length of each square room. ఒక దీర్ఘ చతురస్రాకారపు హాల్ వెడల్పు 9 మీటర్లు. ఆ హాల్ ను 2 సమాన చతురస్రాకారపు రూములుగా విభజించారు. అయినా ప్రతి రూమ్ యొక్క భుజం ఎంత? ఎస్, సో ఇప్పుడు ఏంటంటే మనకి దిస్ ఇస్ ద వన్ ఇస్ దట్ ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ను 2 ఈక్వల్ స్క్వేర్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చారో మనకు 9 మీటర్స్ అన్నాం కదా. బట్ ఇక్కడ ఏది
ఇవ్వలేదు. ఎస్ సార్, ఒక బిగ్ రెక్టాంగిల్ ను రెండు ఈక్వల్ స్క్వేర్ బ్లాక్స్ గా డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఈక్వల్ ఏమవుతుంది రెండు చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్ టు సో ఏంటమ్మా l into b. సో ఈ రెక్టాంగిల్ ఎలా డివైడ్ చేస్తున్నాం చతురస్రాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క చతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా లెంత్ బ్రెడ్త్ రెండు ఎలా ఉంటాయి సేమ్ ఉంటాయి. దట్ ఈజ్ రెండు ఉన్నాయి కాబట్టి ఏంటమ్మా మనకి 2 into a square. లెంత్ ఎంత మనకు 9 then b that is equal to 2a square. బట్ ఇప్పుడు దెన్ సో మనకు అవసరం ప్రతి రూమ్ యొక్క భుజం అంటే ఇప్పుడు ఏంటి సో ఈ చతురస్రాకారం యొక్క భుజం వాల్యూ కావాలి. సో దెన్ అప్పుడు ఏమవుతుంది మనకి సో 9b by what is that 2 that is equal to a. కానీ ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్ లో చతురస్రాకార భుజము దీర్ఘ చతురస్రం యొక్క బ్రెడ్త్ అనేది ఇవ్వలేదు. సో b వాల్యూ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ గా ఆ స్క్వేర్ సైడ్ యొక్క భుజం మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ బికమ్స్ వాట్ దట్ ఆన్సర్ కెనాట్ సే దట్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఇన్ కేస్ మనకి బ్రెడ్త్ అనేది ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేస్తే అప్పుడు ఆ రూమ్ యొక్క ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ if x is to y b or in the ratio two whole numbers and z is the then HCF, then the LCM of those two numbers x is to y అనే రెండు పూర్ణాంకాల యొక్క నిష్పత్తి మరియు z అనేది వాటి గాసాబా అయితే ఆ రెండు సంఖ్యల కాసాబు. సో ఏంటంటే రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత మనకు x is to y. సో రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చారు మనకు x is to y అని ఇచ్చారు మనకి x is to y. అండ్ దేర్ HCF ఏంటంటే మనకి టూ నెంబర్స్ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా HCF what is HCF z. సో what is HCF x, y what is HCF 1. Yes or no? So these two numbers is divisible by what is the value what is 1. If 1 equal to what is the value z, 1 equal to z, then find their LCM. So what is the LCM of x, y? X, y is not divisible by any number. That is then direct multiply. So what is that x into y? One part equal to z. What is the LCM of x, y? X, y. So one part equal to z, x, y equal to what is that? So what is that? X, y into what is that? Z. So what is the LCM of the given numbers? X, y, z. So what is the answer? X, y, z. వారిలో 13 మంది 79 రూపాయలు ప్రతి ఒక్కరు మిగతా వారు 4 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. అంటే వాటి సగటు కంటే అదనంగా ఖర్చు పెట్టారు. అందరి సగటు అయినా వారు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? చూడండి మనకి 19 people went to a dinner. Right sir. 13 of the spend what is that? 13 people ప్రతి ఒక్కరు each 179 rupees spend చేస్తున్నారు. But remaining numbers 4 rupees more than the average expenditure. మిగతా వాళ్ళు వాటి యొక్క సగటు ఖర్చు కంటే ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా మనకి 4 rupees ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్ వితౌట్ కాన్సెప్ట్ డైరెక్ట్గా నేను ఏం చేస్తామో చూడండి మనకి. సో వాట్ ఇస్ ద యావరేజ్? సో వాట్ ఇస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఇస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్? ఎస్ సార్, మొత్తం 19 మెంబర్స్ లో సో టోటల్ ఎంత మంది ఉన్నారు మనకి 30 మెంబర్స్. ఈ 30 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు మనకి 79 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. 79 రూపీస్. బట్ రిమైనింగ్ మెంబర్స్ ఏంటంటే మనకి 4 rupees more than the average expenditure. Total how many members? 90 లో 30 members ప్రతి పర్సన్ 79 rupees. బట్ రిమైనింగ్ మెంబర్స్ ఏంటన్నా సో 4 rupees extra. ఈచ్ పర్సన్ 4 rupees అంటే 6 persons కంటే ఎంత మనకి 24 rupees. ఈ 24 rupees కూడా నేను ఏం చేస్తాను మనకి ఆ 13 members కే ఈక్వల్ గా డివైడ్ చేస్తాను. క్లియర్ అండర్స్టాండింగ్? ఈచ్ మెంబర్ 4 rupees but 6 members, one person 4 rupees, 6 members there. So 30 members are remaining 6 members. Make 24. And 24 rupees కూడా నేను దేనికి డివైడ్ ఈక్వల్ చేస్తున్నాను ఆ 30 members కి ఈక్వల్ చేస్తే that is divided by 30. Let's then simplify. 13 7 39 చేద్దాం మనకు
1 1 7. What is that remainder 11? 13 7 91. So 91 becomes, so what is that? 102 plus what is that? 24. Why what is that? 13. So what is that? 7 plus 4 ఎంత మనకు 11. Next 2 plus 2 plus 4 అంటే ఎంత? That is equal to 5. Next again 0. Next again ఎంత? 1. That becomes ఎంత? 13. So this is the average expenditure of the meals. There 19 persons. But మనకని ఏంటంటే మనకి మొత్తం ఖర్చు ఎంత అన్నారు. Then sum equal, that is ఎంత మనకి మొత్తం ఖర్చు, total expenditure equal. So total equal. So average value మనకి total కావాలి. Average equal to sum of the numbers by number of the numbers. The total expenditure equal to average into number of the numbers. What that average? 1051 by 13 into how many members? 19 members. This divide check. Total expenditure. So 19 1 ja 19. 19 5 ja 95. So 95 plus 1 96. Next 9. Total expenditure becomes what is that? 1536.07. A and C invest capital are in the ratio 2:1, while A and B invest capital in the ratio 3:2. If their annual profit 1,57,300, what is the B share? A మరియు Cల పెట్టుబడుల మూలధనాల నిష్పత్తి 2:1. A మరియు Bల పెట్టుబడుల నిష్పత్తి 3:2. వారి యొక్క వార్షిక లాభము 1,57,300. దట్ ఈస్ బి వాటా ఎంత? సో బట్ ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో మనకి ఇక్కడ? సో A:C పెట్టుబడుల నిష్పత్తి, వాట్ ఇస్ దట్? 2:1. నెక్స్ట్ అగైన్, సో A:B. సో వాట్ ఇస్ దట్? A:B రేషియో 3:2. A:B, వాట్ ఇస్ దట్ రేషియో? 3:2. బట్ ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటమ్మా? దట్ ఈజ్ యూ కెన్ ఫైండింగ్ ద రేషియో ఆఫ్ A:B:C ఫైండ్ అవుట్ చేయండి. బట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డయాగ్నల్గా వాల్యూ ఎలా ఉండాలమ్మా? మనకి కాన్స్టెంట్గా ఉండాలి. బట్ లేదు కాబట్టి ఇక్కడ దేని ఈక్వల్ చేయొచ్చమ్మా? మనకి ఇక్కడ ఆల్రెడీ రెండిట్లో ఏ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి A:Cని మనము దట్ ఈజ్ వాట్ ఇస్ దట్? C:A రాసుకుంటాము. C:A అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? A:C ఎంత? 2:1. C:A అంటే ఎంతమ్మా? దట్ బికమ్స్ 1:2. సో ఇప్పుడు మనకి రేషియో ఏంటమ్మా? C:A what is that? B. So then simplify. What is that? 3. Next one 3 2s are 6. 2 2s are 4. Then this is the what is that? Investment ratio. బట్ టైం పీరియడ్ ఎంతమ్మా మనకి? వార్షిక లాభం. సో వార్షిక లాభం మీన్స్ యాన్యువల్ ప్రాఫిట్. టైం పీరియడ్ ఎలా ఉంది? సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోనే దట్ ఈజ్ ఏమవుతుంది మనకి? డైరెక్ట్గా ప్రాఫిట్ రేషియో. వాట్ ద ప్రాఫిట్ రేషియో? 3:6:4. అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా? బి షేర్. బి మీన్స్ వాట్ ఇస్ దట్? బి అంటే ఎవరమ్మా ఇక్కడ? లాస్ట్ 4 పార్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ టోటల్ ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేయాలా? 3:6:4 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ హౌ మెనీ పార్ట్స్? 13. ఈ 13 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? 1,57,300. దెన్ డైరెక్ట్గా 13లో హౌ మెనీ టైమ్స్? 1 టైమ్. 13 1 జా 13. 27. 13 2s are 13 1s are. That is equal to what is that? 12,100. But మనకు కావాల్సింది ఏంటమ్మా? మనకి B share. B means what is the last one? C:A:B. అంటే what is that? 4. 1 part equal to 12,800. Then 4 parts equal to 0 0 4 1s are 4. 4 2s are 8. 4 1s are 4. So what is that answer? 48,400 rupees. So 48,400 rupees. Next one, simplified. 1.5 cubed plus 4.7 cubed plus 3.8 minus 3 into 1.5 into 4.7 into 3.5. చూడమ్మా, ఇది మనకు క్లియర్గా ఒక ఫార్ములా ఉంది. సో వాట్ దట్ ఫార్ములా? సో A cubed plus B cubed plus what is that? C cubed minus 3ABC. 3ABC equal to what is that formula? A plus B plus C. Next again A square plus B square plus C square
minus AB minus BC minus CA. This is the direct formula application. So A cubed plus B cubed plus C cubed equal to minus 3ABC. Yes sir. But ఏం రాయొచ్చు డైరెక్ట్గా A plus B plus C. A plus B plus C అంటే ఏంటమ్మా 1.5 plus what is that 4.7 plus 3.8. Next again, so what is that A square. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి డినామినేటర్ A స్క్వేర్ అంటే ఏంటమ్మా 1.5 B స్క్వేర్ 4.7 3.8 మైనస్ AB మైనస్ BC మైనస్ CA అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మొత్తము ఈ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఇది వాల్యూ కింద డినామినేటర్లో ఏముందమ్మా క్లియర్గా మనకి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA. సో డినామినేటర్లో ఏ ప్లస్లో ఎంత ఉందమ్మా 1.5 B ప్లస్లో 4.7 C ప్లస్లో 3.8 A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ AB 4.7 1.5 ఇంటూ 4.7 4.7 ఇంటూ 3.8 సేమ్ ఉంది కాబట్టి సి మొత్తం వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా మనకి ఏం మిగులుతుందమ్మా ఇక్కడ A ప్లస్ B ప్లస్ C. సో వాట్ దట్ వాల్యూ సో 8 ప్లస్ 7 ఎంతమ్మా 15 ప్లస్ 5 ఎంత మనకి 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో వాట్ ఇస్ దట్ నెక్స్ట్ వన్ 3 ప్లస్ 4 వాట్ ఇస్ దట్ 7 1 8 ఒక 2 వాట్ ఇస్ దట్ 10. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 10. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 10 అవుతుంది మనకి. సో ఏంటమ్మా డైరెక్ట్ ఫార్ములా A క్యూబ్డ్ ప్లస్ B క్యూబ్డ్ ప్లస్ C క్యూబ్డ్ మైనస్ 3ABC ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అగైన్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA. సో ఇప్పుడు ఈ రెండు ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్ మనకి రిమైన్ ఏమవుతుంది A ప్లస్ B ప్లస్ C దట్ బికమ్స్ వర్ ద టోటల్ వాల్యూ సో 10 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 10. సో ఎంతమ్మా మనకి సో 1.5 వర్ దట్ 4.7 3.8 20 again what is that 10. So what is that answer 10. Next one, what is the area of the equilateral triangle of side 14 centimeters? Okay ma. So direct question చతురస్రం ఏంటమ్మా సారీ చతురస్రం కాదు మనకి సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఇచ్చాడు. సో వాట్ ఇస్ దట్ సైడ్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 14 centimeters. What is that area? What is the area of the equilateral triangle? Direct formula what is that? Root 3/4 into A square. Root 3/4 into A square. Root 3/4 into A square. A square అంటే సైడ్ ఎంతమ్మా మనకి 14 into 14 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 14 into 14. 2 how many times? 2 times. 2 how many times? 7 times. Again 2 how many times? 7 times. 7 7 ja 49. Again root 3. So that becomes what is that? 49 root 3 centimeter square. 49 root 3 centimeter square. Next, a swimmer takes double of time taken by him to go to downstream while coming to the upstream, covering the same distance if the speed of the water is 3 km/h. If the speed of this swimmer, ఒక ఈతగాడు ప్రవాహ దిశలో కంటే వ్యతిరేక దిశలో ఈదటానికి రెట్టింపు సమయం తీసుకుంటాడు. ప్రవాహ దిశలో కంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే ఏంటమ్మా మనకి సేమ్ డైరెక్షన్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఆపోజిట్ డైరెక్షన్, ఇదే మనకి ఆపోజిట్. ఎస్ దట్ ఈజ్ ఏంటమ్మా మనకి టైం ఇచ్చాడు మనకి. సో టైం ఇస్తున్నాడమ్మా మనకి. బట్ ఏమన్నాడు ఇక్కడ ప్రవాహ దిశలో కంటే వ్యతిరేక దిశలో, సో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడానికి సో వాట్ ఇస్ దట్ రెట్టింపు సమయం అన్నాడు. రెట్టింపు అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా సేమ్ డైరెక్షన్లో దట్ ఈజ్ 1 part అయితే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా మనకి 2 parts అవుతుంది. క్లియర్. బట్ ఏంటమ్మా మనకి టైం ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ ప్రవాహ వేగం ఇచ్చాడు. బట్ డిస్టెన్స్ ఏంటమ్మా సేమ్ ఉంది. అంటే డిస్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి టైం ఇంటూ స్పీడ్ కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు టైమ్ స్పీడ్ రెండు ఎలా ఉంటాయి ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. సో ఇన్వర్స్ ప్రపోర్షనల్ అంటే వాట్ ఇస్ దట్ 2 ఏమవుతుందమ్మా 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏంటమ్మా మనకి దీంట్లో ఏ స్పీడ్ ఉంటుంది సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దట్ ఈజ్ ఏమవుతుందమ్మా మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్. నెక్స్ట్ ఏంటమ్మా అప్ స్ట్రీమ్ స్పీడ్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా దీంట్లో మనకి సో దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీంట్లో ఏముంటుంది మనకి ఎక్స్ మైనస్ వై వాల్యూ. అంటే ఇదేంటమ్మా ఎక్స్ అంటే ఇక్కడ మనకి డిస్కస్ చేసింది
పడవ వేగం, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. సో y మీన్స్ స్పీడ్ ఆఫ్ ది, సో వాట్ ఇస్ దట్ స్ట్రీమ్, ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా, మనకి ప్రవాహ వేగం ఇచ్చాడు. ఎస్, బట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి, నెక్స్ట్ ఏంటమ్మా వై వాల్యూ కావాలి. ఎక్స్ మీన్స్ దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆర్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆర్ మ్యాన్ స్పీడ్. వై మీన్స్ వాట్ ఇస్ దట్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, దట్ ఈజ్ ఇప్పుడు ఏంటమ్మా ఎక్స్ ప్లస్ వై 2, ఎక్స్ మైనస్ వై 2. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయండి, 2 + 1/2. సో వై వాల్యూ కావాలంటే ఏంటి, 2 - 1/2, 2 2 క్యాన్సల్, దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 3:1 అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరు వేగం ఇచ్చాడము ఇక్కడ, దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వాటర్. వాటర్ మీన్స్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, ప్రవాహ వేగం. ప్రవాహ వేగం ఏంటి మనకి y. ఈ y అనేది ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి ఇక్కడ 1. సో ఈ 1 పార్ట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్, ఎంత ఇచ్చాడు మనకి 3. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి ఇక్కడ, సో మనకు కావాల్సింది దట్ ఈజ్ ఏమన్నాడు మనకి, దట్ ఈజ్ 1 పార్ట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్విమ్మర్, దట్ ఈస్ స్విమ్మర్ మీన్స్ మనిషి వేగము, అతని యొక్క వేగం. అతని వేగం మీన్స్ వాట్ ఇస్ దట్ స్పీడ్ ఆఫ్ ది బోట్. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏంటమ్మా మనకు, సో 3. 1 పార్ట్ ఈక్వల్ టు 3 అయితే దెన్ 3 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 9. సో 9, 3 × 3 వాట్ ఇస్ దట్ 9 km/h. నెక్స్ట్, a trader buys a horse and a cow for 63,960. 63,960. He sold the cow at a profit of 25% and the horse at a loss of 20%. He sold both the animals at the same price. Then the cost price of the cheapest animal. ఒక వర్తకుడు ఒక గుర్రాన్ని మరియు ఆవుని 63,960 రూపాయలకు కొనెను. అతను ఆవును 25% లాభంతో, గుర్రాన్ని 20% నష్టంతో అమ్మెను. ఒకవేళ అతను రెండింటిని, ఇక్కడ లాజిక్, రెండింటిని ఒకే ధరకు అమ్మితే దట్ ఈస్ దేర్ సెల్లింగ్ ప్రైజెస్ విల్ బి ఈక్వల్. దెన్ తక్కువ ధరకు కొన్న జంతువు ధర ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ రెండింటిని కలిసి, అంటే దట్ ఈజ్ కౌ అండ్ హార్స్, దట్ ఈజ్ ఈ రెండింటిని కలిసి ఎంతకు పర్చేజ్ చేశాడమ్మా, 63,960 రూపీస్ పర్చేజ్ చేశాడు. ఇప్పుడు నేను డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైజెస్ ఫైండ్ అవుట్ చేస్తామా. కౌ ప్రైజ్ నాకు తెలియదు, తెలుసా మనకి, లేదు. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది కౌ, ఆవు యొక్క కొన్న ధర C. దీన్ని అమ్ముతున్నామా, సేల్ చేస్తున్నాం. ఆవుని ఏమన్నాడు, 25% గెయిన్. 25% గెయిన్ అంటే ఎంత వస్తుందమ్మా, 125% అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏమన్నాడు అగైన్, హార్స్ని, హార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ హెచ్ అనుకుంటామా, తెలియదు మనకి, హెచ్. దీన్ని 20% లాస్ అన్నాడు. 20% లాస్ మీన్స్ దట్ ఈస్ సెల్లింగ్ అవుట్ వాట్ ఇస్ దట్ 80% అవుతుంది. బట్ ఒకవేళ రెండింటిని ఒకే ధరకు అమ్మితే, అంటే ఆ రెండింటి యొక్క అంటే సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నాడమ్మా, సేమ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, డైరెక్ట్గా రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అన్నాడు కాబట్టి దట్ ఈజ్, సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పర్సంటేజ్ ఏమవుతుందమ్మా, క్యాన్సల్. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది C/H. సికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా, 80. హెచ్కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా, 125. So what is that? 5 how many times? 16 times. 5 how many times? 2 times. 5 times. అంటే ఈ టోటల్ 63,960 రూపీస్ ఎలా డివైడ్ చేయాలమ్మా, 16:25 రేషియోలో డివైడ్ చేయాలి. ఎస్, బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా, ఫైండ్ ద చీపెస్ట్ ఎనిమల్. తక్కువ ధరకు ఏదమ్మా మనకి 16. డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 16 మల్టిపుల్ ఏదైనా ఉంటే ట్రై చేయండి. 16 మల్టిపుల్ అంటే ఏంటమ్మా మనకి 16 డివిజిబిలిటీ రూల్. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 16, ఇఫ్ ద లాస్ట్ 4 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 16. 16 చే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని చివరి 4 అంకెలు 16 చే భాగించబడాలి. చూడమ్మా మనకి చివరి 4 అంకెలు 16లో 3 జా 48, 16 1 జా 16, ఆల్రెడీ ఒకటి వచ్చింది. చూద్దాం నెక్స్ట్ అగైన్ 16 5 ఎంతమ్మా 80, 75, 16 4 జా 64, ఇది మాత్రం నాట్ మల్టిపుల్. దిస్ వన్ 16 5 జా 80, 100 అవుతుంది, నాట్ మల్టిపుల్. దిస్ వన్ 16 4 జా 64, వాట్ ద రిమైండర్
38 ఈజ్ నాట్ మల్టిపుల్. సో ఈ టూ నెంబర్స్ కూడా డివిజబుల్ కావు. అంటే డైరెక్ట్ ఏంటో ఆన్సర్ మనకి 24,960. లేదా ఆప్షన్ ద్వారా కాకుంటే సో ఇప్పుడు ఈ 63,960 ఎలా డివైడ్ చేయాలమ్మా? మనకు 16:25 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి? 41 పార్ట్స్. ఈ 41 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 63,960. ఎస్, దెన్ డైరెక్ట్ ఒక క్యాన్సిల్ చేయండి అమ్మా మనకి. ఎస్, 41 అనేది ఏంటమ్మా మనకి? ప్రైమ్ నెంబర్. 41లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? 1 టైమ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 41. సో వాట్ ఇస్ ద రిమైండర్? 2. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా? 2. నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్? 9. ఎస్, నెక్స్ట్ అగైన్ 41లో ఎన్ని టైమ్స్ పోతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 5 టైమ్స్. సో 5. నెక్స్ట్ ఎంతమ్మా? 5 4s are 20. వాట్ ఇస్ ద రిమైండర్? 4. నెక్స్ట్ 2. నెక్స్ట్ అగైన్ 6. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 6. 6 1 6, 6 4 24. అంటే వాట్ ఇస్ దట్? 0. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి? 1560. 1 పార్ట్ ఈక్వల్ టు 1560 అయితే చీపెస్ట్ ఎనిమల్ ఎంతమ్మా? 16 పార్ట్స్. దట్ ఈజ్ 16 ఇంటూ ఎంతమ్మా మనకి? 1560. దట్ ఈజ్ 16 0 0, 16 6 96, 9, 16 5 80, 80 plus 9 9, 8, 16 1 16, 16 plus 8 24. So what is that answer? 24,960 rupees. Okay ma. Next, A can do a piece of work in 15 days. B can do the same work in 12 days. They worked together for a period of 5 days. Left the remain. The finish the work in C 5 days. C can finish the whole work in how many days? A ఒక పనిని ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. బి అదే పనిని 12 రోజులలో చేయగలడు. వారు కలిసి 5 రోజులు పని చేసిన తర్వాత పనిని వీడెను. మిగతా పనిని సి 5 రోజుల్లో పూర్తి చేసాను. సి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేసాను. ఓకేమ్మా. ఎస్, ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడమ్మా మనకి? 15 డేస్. బి ఎంత అమ్మా మనకి? 12 డేస్. దెన్ ఫైండ్ ద వాట్ ఇస్ ద టోటల్ వర్క్. Total work means then you can find in the what is that? LCM. What is the LCM? 15, 12, 60. This is the total work. 60 parts complete cheyali. 60 is divisible by 15. How many times? 4. A daily 4 parts will be completed. 12, 60, 12 how many times? 5. B daily how many parts will be completed? 5 parts. But what is the question? So if they work together after 5 days left, and the remaining work who is completed? C completed. If A and B together, how many days work? 5 days. A and B together, how many days work? 5 days. But A and B together, one day how many parts will be completed? 9 parts. Then one day 9 parts, 5 days what is that? 45 complete. 45 what is that? Completed. Yes, total work what is that? 60 minus 45, what is that? 15. If 15 who is completed? The remaining work C completed in how many days? 5 days. So 15 parts daily 5 parts. That is 15 parts no 5 days lo complete cheste. Daily how many parts completed? That is 3 parts will be completed. That is C daily how many parts completed? 3 parts. This is the C efficiency. That is what is the capacity of C? 3. Then what is the question? That is total work C completed in how many days? What is the total work? 60. ఈ 60 ని ఎవరు కంప్లీట్ చేయాలమ్మా డైలీ మనకి? సో దట్ ఈజ్ C. C డైలీ how many parts? 3. That is 60 by 3. That becomes how many days? 20 days. So what is the answer? 20. Yes. In a 4-kilometer race, A wins by 600 meters over B. B can give start of 200 meters to C in 4-kilometer race. By how much distance C gets start of so that race between A and C ends in dead heat in the same race of 4 kilometers.
4 కిలోమీటర్ల పరుగు పందెంలో బిపై ఏ 600 మీటర్ల తేడాతో గెలిచాను. బిసికి 200 మీటర్ల ప్రారంభము 4 కిలోమీటర్ల దూరం ఇచ్చాను. పరుగు పందెం ఏ మరియు సిల మధ్య 4 కిలోమీటర్ల దూరం ముగియాలంటే దట్ ఈజ్ ఎండింగ్ కావాలంటే సి ఎంత ప్రారంభం ఇవ్వాలి. సో ఇప్పుడు చూడమ్మా మనకి ఏ బి. సో ఫస్ట్ ఒకసారి రేషియో ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. 4 కిలోమీటర్ రేస్ పందెంలో బిపై ఏ 600 తేడాతో గెలిచాను. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి 4 కిలోమీటర్స్ అంటే ఎంతమ్మా మనకి దట్ ఈజ్ 4000. ఏ 4000 మీటర్స్ ట్రావెల్ చేస్తే బిపై 600 మీటర్ల తేడాతో గెలిచాడు. అంటే అప్పుడు బి ఎన్ని మీటర్లు అంటమ్మా మనకి 600 మైనస్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3600 అవుతుంది. దట్ ఈజ్ 2 zeros క్యాన్సల్. సో వాట్ ఇస్ దట్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 4లో 10 టైమ్స్ 4లో హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్. ఓకేమ్మా. నెక్స్ట్ అగైన్ ఏమన్నాడు మనకి బి అగైన్ ఏమవుతుందమ్మా సి. బిసికి 200 మీటర్స్ ప్రారంభం ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి బి 4 కిలోమీటర్స్ అంటే ఎంతమ్మా 4000 మీటర్ ట్రావెల్ చేస్తే బట్ సికి 200 మీటర్స్ నువ్వు 200 మీటర్స్ బిఫోర్ నుంచి ట్రావెల్ చెయ్యి అన్నాడు. అంటే అప్పుడు ఎన్ని మీటర్ ట్రావెల్ చేసినామో 200 మీటర్స్ బిఫోర్ అంటే ఏమవుతుంది మనకి 4000 మైనస్ 200 అంటే దట్ ఈస్ బికమ్స్ 3800 అవుతుంది కదా. దట్ ఈజ్ 2 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో హౌ మెనీ టైమ్స్ 10 టైమ్స్ 2 20s. ఓకేమ్మా 2 20 టైమ్స్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇది 19 టైమ్స్. ఓకేమ్మా. సో ఏ ఈస్ టు బి 10:9, బి ఈస్ టు సి ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 20 ఎంతమ్మా మనకి ఇది 19. సో 20:19 క్లియర్. 200 means 3800. సో వాట్ ఇస్ దట్ 600. సారీ 600 అంటే ఇక్కడ ఏంటమ్మా ఏ 600 మీటర్స్ అంటే అప్పుడు ఏ 600 మీటర్స్ అంటే ఇది ఎంత వస్తుందమ్మా మనకి దట్ ఈజ్ 3400 అవుతుంది. 2లో హౌ మెనీ టైమ్స్ 17 టైమ్స్ దట్ బికమ్స్ ఇది ఎంతమ్మా మనకి 20:19. సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఏంటమ్మా 600 మీటర్స్లో ఓడించాడు అన్నాడు. ఏ విన్స్ బై 600 మీటర్స్ ఓవర్ బి. అంటే ఏ 4000 కిలోమీటర్స్ దట్ ఈస్ 600 మీటర్స్ డిఫరెన్స్తో ఓడించాలంటే దట్ ఈజ్ 4000 మైనస్ 600 అంటే 3400. దెన్ సింప్లిఫై 10:17. ఇప్పుడు మనము సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఎంతమ్మా మనకి ఇది 200 అవుతుంది. క్లియర్. సో సారీ అమ్మా మనకి ఇక్కడ ఇది 2లో క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ 4 అంటే ఇది మనకి రేషియో అనేది ఇంత ముందు కాదు మనకి ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఇది 2లో ఎంతమ్మా 20 టైమ్స్ 2లో 17 20 × 20 ఎంతమ్మా మనకు 400. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 7 × 20 340. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి ఇది 20 × 20 400 17 × 20 340. నెక్స్ట్ అగైన్ 17 × 10 అంటే ఎంతమ్మా 170. నెక్స్ట్ అగైన్ దట్ ఈజ్ 7 9 7 63 9 1 9 ఒక 6 ఎంతమ్మా మనకు 9 ఒక 6 15 అవుతుంది కదా. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 3 7 + 5 ఎంతమ్మా మనకి ఇది 12. నెక్స్ట్ ఎంత వస్తుంది 3 దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 323 అవుతుంది. 323 ఎస్. బట్ ఇప్పుడు మన క్వశ్చన్లో చూడమ్మా ఇక్కడ 400 మీటర్స్ రేసు. ఇది 400 మీటర్స్ రేస్లో ఏ బిని ఎన్ని మీటర్స్ తేడాతో ఓడించాడమ్మా 60 మీటర్స్ తేడాతో ఓడించాడు. అదే 400 మీటర్స్ రేస్లో సిని ఎన్ని మీటర్స్తో ఓడించాడమ్మా మనకు 77. ఇదే కదా మనకి 77 మీటర్స్తో ఓడించాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి క్వశ్చన్ ఏం అడిగాడమ్మా మనకి సో దట్ ఈజ్ సేమ్ 4 కిలోమీటర్స్ పరుగు పందెంలో ఏసీల మధ్య అంటే ఏ ఈజ్ బి టు బై సి హౌ మెనీ మీటర్స్. ఇక్కడ సో ఏముందమ్మా మనకి క్వశ్చన్లో సో ఇక్కడ ఏముంది క్వశ్చన్లో మనకి 400 మీటర్స్ రేస్లో సిని ఎన్ని మీటర్స్తో ఓడించాడు 77. 400 మీటర్స్ రేస్లో సిని ఎన్ని మీటర్స్తో ఓడించాడమ్మా మనకు 77. ఇప్పుడు మనకి రేస్ ఎన్ని కిలోమీటర్స్ అమ్మా సేమ్ 4 కిలోమీటర్స్. అంటే 4 కిలోమీటర్స్ అంటే ఎంతమ్మా 4000 మీటర్స్లో సీను ఎన్ని మీటర్స్తో ఓడించాడు. 400 మీటర్స్కి 77 అయితే 4000కి ఎంతమ్మా 770 కదా డైరెక్ట్గా. సో వాట్ దట్ ఆన్సర్ 770. కావాలంటే ఏంటమ్మా మనకి 4000 ఇంటూ ఎంతమ్మా మనకు 77 బై వాట్ ఇస్ దట్ 400. దట్ ఈస్ 0 zeros
cancel. 4 how many times? 77. 77 into 10 అంటే that becomes ఎంత మనకు 770 meters. Root 5 equal to 2.2360. What is the value of root 5? Root of 405, root of 320. దీని ఏంట్లో మొత్తం రూట్ 5లోకి చేంజ్ చేయండి. ఇప్పుడు 405 ఎలా రాయొచ్చమ్మా మనకి ఇది 5 into 81 రాయొచ్చు కదా. 5 ఎనీ టైమ్స్ అమ్మా 81 టైమ్స్. దీన్ని 5 into ఎంతమ్మా 5 6 5 4 రాయొచ్చు కదా. ఇప్పుడు రూట్ 5 అంటే ఎగ్జాక్ట్లీ రూట్ కన్వర్ట్ కాదు. రూట్ 81 అంటే ఎంతమ్మా 9 రూట్ 5. ఎస్ రూట్ ఆఫ్ 405 ఏం రాస్తామా 9 రూట్ 5. ఇక్కడ రూట్ 64 అంటే ఎంతమ్మా 8. మళ్ళీ ఏమవుతుందమ్మా రూట్ 5. 9 రూట్ 5 మైనస్ 8 రూట్ 5 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మళ్ళీ వచ్చేది మనకి రూట్ 5. రూట్ 5 వాల్యూ ఎంత ఉందమ్మా డైరెక్ట్గా మనకి దట్ ఈజ్ 2.2360. సో వాట్ దట్ ఆన్సర్ 2.2360. Yes. 4 traffic lights blink at the intervals of 4 seconds, 6 seconds, 8 seconds, 16 seconds. If they blink together, now after what time will they blink together again? 4 ట్రాఫిక్ లైట్స్ 4 సెకండ్లు 6 సెకండ్లు 8 సెకండ్లు మరియు 16 సెకండ్ల కాలముల వ్యవధులలో వెలుగుతాయి. అవి కలిసి వెలిగిన మరలా ఎప్పుడు కలిసి వెలుగుతాయి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక్కొక్కటి ట్రాఫిక్ సిగ్నల్స్ 4 6 నెక్స్ట్ ఎంతమ్మా 8 16 సెకండ్స్ ఒక్కోసారి మారుతాయి. బట్ ఈ 4 సిగ్నల్స్ కలిసి ఎప్పుడు మళ్ళీ చేంజ్ అవుతాయి. దే విల్ అగైన్ బ్లింక్ టుగెదర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం లేదమ్మా మనకు ఈ వాటి యొక్క టైం ఏంటంటే వీటి యొక్క లీస్ట్ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ టైం అంటే ఏంటమ్మా 4 కాదు. దట్ ఈజ్ మీన్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాసాగు ఫైండ్ అవుట్ చేయాలి. సో కాసాగు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా దట్ ఈజ్ లీస్ట్ టైం అంటే ఏమవుతుందమ్మా మనకి సో కాసాగు ఫైండ్ అవుట్ చేయాలి. కాసాగు అంటే ఏమవుతుందమ్మా మనకి డైరెక్ట్గా ఫైండ్ లార్జెస్ట్ నెంబర్ ఏదంటమ్మా ఇక్కడ 16. 16 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏంటమ్మా 8లో అవుతుంది కానీ 6లో మల్టిపుల్ కాదు. 16లో నెక్స్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 32. 32 అనేది కూడా ఏమవుతుందమ్మా సో 6లో మల్టిపుల్ కాదు. 16లో నెక్స్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 48. 48 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 8 ఆల్సో 6 4 అంటే సో వాట్ దట్ ఆన్సర్ 48. అంటే ఈ 4 సిగ్నల్స్ ఏమవుతామో ఎవ్రీ 48 సెకండ్స్కి ఒకసారి బ్లింక్ అవుతూ ఉంటాయి. వాడు ఇన్ కేసు ఒక టైం ఇచ్చాడనుకోండి ఆ టైంకి ఎంత యాడ్ చేయాలా 48 సెకండ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు టైం ఇవ్వలేదు కాబట్టి ఎవ్రీ 48 సెకండ్స్కి ఒకసారి అవి ఏమవుతుంటాయేమో మనకు చేంజ్ అవుతుంటాయి. లేదు ఇంకొక మెథడ్ డైరెక్ట్గా ఎల్సిఎం కావాలంటే చూడమ్మా మనకి ఇక్కడ 8 4 మల్టిపుల్ ఏదైనా ఉందమ్మా మనకు సో 4 మల్టిపుల్ 16 ఉంది కాబట్టి 8 ఉంది. ఏదో ఒక మల్టిపుల్ అంటే డిలీట్ చేస్తున్నామా 4 డిలీట్ చేస్తున్నాం. 6 మల్టిపుల్ ఏదైనా ఉందే లేదు. 8 మల్టిపుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి 8 డిలీట్ చేస్తున్నా. అంటే అప్పుడు ఏం చేయాలమ్మా డైరెక్ట్గా 6కు 16కు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అయిపోతుంది. అంటే 2లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ 2 8 ఎస్ 3 2 6 6 8 ఎంతమ్మా మనకు 48. సో ఈ మెథడ్ కూడా యూజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఆన్సర్ 48 సెకండ్స్. అంటే ఆ 4 సిగ్నల్స్ ఏమవుతుందమ్మా మనకు 48 సెకండ్స్కి ఒకసారి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ if the digits number 2075 2074 x 4y2 is divisible by 88, then the value of 4x plus 3y 8 అంకెల సంఖ్య 2074x 4y2 అనే సంఖ్య 88 చే భాగించబడినట్లయితే 4x ప్లస్ 3y విలువ ఎంత? దేంతో డివిజబుల్ కావాలన్నాడమ్మా మనకు 88తో డివిజబుల్ కావాలి. మళ్ళీ 88 ఎలా రాయాలో మనకు డివిజబిలిటీ రూల్స్ అంటే ఏంటమ్మా కో ప్రైమ్స్ సహప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. సహప్రధాన సంఖ్యలు అంటే మళ్ళీ ఏంటమ్మా వాటి యొక్క గాసాబ్ ఎలా ఉండాలో 1 కావాలి. అంటే కో ప్రైమ్స్ అంటే ఎలా రాయొచ్చమ్మా మనకు 11,8 11,8 11 × 8 88 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా రెండు కూడా ఏంటమ్మా కో ప్రైమ్స్ అంటే వీటి యొక్క గాసాబ్ ఎంతమ్మా 1 అవుతుంది. 88తో డివిజబుల్ కావాలంటే ఏంటమ్మా 11తో డివిజబుల్ కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా 8తో డివిజబుల్ కావాలి. బట్ ఇప్పుడు మనం ఏది ఫస్ట్ చెక్ చేద్దాం, మనం 8తో ట్రై చేద్దాం. 8 డివిజబిలిటీ రూల్ ఏంటమ్మా మనకు లాస్ట్ 3 డిజిట్స్ చివరి 3 అంకెలు మనకు దేంతో డివిజబుల్ కావాలమ్మా చివరి 3 అంకెలు 8తో డివిజబుల్ కావాలి.
ఎస్ చివరి 3 అంకెలు 8తో డివిజిబుల్ అయితే ఆ ఎంటైర్ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా మనకి 8తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా మనకి 4. సో ఇప్పుడు ఏంటమ్మా మనం y ప్లస్లో నువ్వు డిజిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. 0 నుంచి 9 వరకు ఏది అవుతుంది. సో 402 అవుతుందేమో మనకు 8 5 42 కాదు. నెక్స్ట్ ఏంటమ్మా 412 అవుతుందే కాదు. నెక్స్ట్ ఏంటమ్మా 432. సో 22 కూడా కాదు మనకి 22 అంటే 432 అంటే ఎక్స్ ప్లస్లో 3 తీసుకుంటే 8 5 ఎంతమ్మా 40, 8 4 ఎంతమ్మా 32. అంటే అప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఎంతమ్మా నెంబర్ మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా 3. వై ప్లేస్లో వచ్చే నెంబర్ ఎంతమ్మా 3. సో ఇంకా అప్పుడు ఆ ఎంటైర్ నెంబర్ ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ తీసుకుని అవుతుంది ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది మనకు 8తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ కావాలమ్మా మనకు 11తో డివిజిబుల్ కావాలి. 11తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా మనకి if a number is divisible by 11 if the difference between sum of the odd number places and sum of the even number places is 0 or multiple of 11. 11 చే భాగించబడాలంటే సో బేసి సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తముల మధ్య భేదం ఎంత ఉండాలా 0 మరియు 11 యొక్క గుణిజం కావాలి. బేస్ సంఖ్యల స్థానాలు అంటే 1 2 3 4 ఇదేంటమ్మా ఫస్ట్ 1 అనుకుంటే ఏంటమ్మా బేస్ సంఖ్య స్థానం, ఇదేంటమ్మా సరి సంఖ్య స్థానం. నెక్స్ట్ ఇది బేస్ సంఖ్య, ఇది ఏంటమ్మా మనకు సరి, ఇదేమవుతుంది బేస్ సంఖ్య. నెక్స్ట్ సరి ఇదేమవుతుందమ్మా బేస్ అవుతుంది, ఇది ఎస్. ఇప్పుడు ఏమవుతుందమ్మా 2 + 7 + x. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా y, ఇదే కదా 2 + 7 ఎంతమ్మా 9. 9 ఒక x, 9 + x. y అంటే ఎంతమ్మా 3. 9 + 3 ఎంతమ్మా 12 ప్లస్ ఎంతమ్మా y మైనస్ నెక్స్ట్ ఏంటమ్మా దిస్ ఇస్ ద ఆడ్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ నెంబర్స్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్స్. 0 + 4 ఎంతమ్మా 4. 4 + 4 ఎంతమ్మా 8. 8 + 2 ఎంతమ్మా మనకు 10 అవుతుంది. సో ఇదేంటమ్మా ఈవెన్ నెంబర్ ప్లేసెస్ 10. సో ఈ వాల్యూ మనకు కావాల్సిన ఏంటమ్మా 0 అన్నా కావాలి, ఆర్ ఏంటమ్మా మనకి మల్టిపుల్ ఆఫ్ 11 అన్నా కావాలి. మల్టిపుల్ ఆఫ్ 11 అంటే 11 కావచ్చు, 22 కావచ్చు, 33 ఎక్సెట్రా. బట్ ఇప్పుడు ఈ వై ప్లేస్లో సరే ఈ వై ప్లేస్లో ఏది తీసుకోవచ్చు అంటే 0 నుంచి 9 వరకు ఏది తీసుకుంటే నువ్వు ట్రై చేయాలి. సో 0 నుంచి 9 వరకు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏమవుతున్నాం ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y = 9 తీసుకుంటాం, ఎందుకంటే మనకి 8 వల్ల తీసుకుంటే అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం నెంబర్ ట్రై చేసేస్తున్నాం. 12 + 9 అంటే ఎంతమ్మా 21. 21 - 10 అంటే ఎంతమ్మా 11. ఎస్ ఇక్కడ y తీసుకుంటే టోటల్ ఎంతమ్మా 21. 21 - 10 అంటే దట్ బికమ్స్ ఏమవుతుందమ్మా 11. సో ఆ డిఫరెన్స్ ఏముండాలా 0 and 11 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ y ప్లేస్లో ఎంత వస్తుందమ్మా మనకు 9 అవుతుంది. అంటే ఇప్పుడు సారీ ఇదేంటమ్మా మనకి y ఆల్రెడీ కాదు, ఇదేంటి ఎక్స్ ప్లేస్ అమ్మ మనకి, సారీ ఇదే ప్లేస్ మనకు ఎక్స్. ఆ ఎక్స్ ఎంతమ్మా మనకు 9. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 9 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటమ్మా 4x + 3y. 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా వాల్యూ 9 ఎస్ ప్లస్ 3 ఇంటూ వై ఎంతమ్మా వాల్యూ 3 ఎస్. 4 9 36 ప్లస్ 3 3 9. 36 + 9 అంటే దట్ బికమ్స్ ఓవర్ దట్ వాల్యూ 45. సో ఓవర్ దట్ ఆన్సర్ 45. ఓకే మా x + 1/x = what is that √3. Find the value of x power of 212 plus x power of 203, x power of 204, x power of 206 plus x power of 202 plus x power of 198. చూడమ్మా ఇలాంటి టర్మ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఎలా తీసుకోవాలి క్వశ్చన్ దీన్ని. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ ఇచ్చినప్పుడు క్యూబ్స్ ఆన్ బోత్ సైడ్. ఓకేమ్మా ఇరువైపులా గణం చేస్తా. గణం చేస్తే ఏమవుతుందమ్మా ఇది ఎక్స్ క్యూబ్డ్, a + b హోల్ క్యూబ్డ్, a క్యూబ్డ్. నెక్స్ట్ ఏంటమ్మా b క్యూబ్డ్. b క్యూబ్డ్ అంటే ఏమవుతుందమ్మా 1/x క్యూబ్డ్. a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ ప్లస్ 3ab. a అంటే ఎంతమ్మా x, b అంటే ఎంతమ్మా 1/x. సో a + b x + 1/x. ఇప్పుడు దీన్ని క్యూబ్ చేస్తే ఏమవుతుందమ్మా ఇది √3. నెక్స్ట్ ఏమవుతుందమ్మా క్యూబ్ అవుతుంది. ఇదే కదా మనకి ఇక్కడ 3 ఏంటంటే ఇవతలకు వస్తే ఏమవుతుందమ్మా ఇది 3 √3నేగా అయ్యేది మనకి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 3. సో 3 √3 కూడా రాయొచ్చు కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి √a అంటే ఏమవుతుందమ్మా a⁻1/2 ఇదే కదా మనకు వచ్చేది. ఎస్ సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3ని. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది x ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ x + 1/x అంటే ఏమవుతుందమ్మా మనకి. సో వాట్ ఇస్ దట్ √3. ఎస్ √3 దట్ బికమ్స్ ఈక్వల్ టు. సో దీన్ని ఏం రాయొచ్చమ్మా మనకు దీన్ని 3 √3 అని రాయొచ్చు కదా.
ఓకేమా. సో క్యూబ్స్ ఆన్ బోత్ సైడ్. ఓకేమా. సో ఇక్కడ ఏంటమ్మా 1/2 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఇది 3/2 ఇంతే కదా మనకు వచ్చేది ఎస్. ఇప్పుడు ఏమవుతుందమ్మా ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0 అవుతుంది. బట్ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందమ్మా x⁻6 ప్లస్ 1/x³. టోటల్ ఎల్సిఎం x³ 1తో డివిజిబుల్ అవుతుంది x³ అంటే x³ x⁻6 ఎస్. నెక్స్ట్ x³ క్యాన్సిల్ అవుతే 1 దట్ బికమ్స్ ఏమవుతుందమ్మా 0. దెన్ x⁻6 ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్లో x⁻6 ఏమైనా కాంబినేషన్లో ఉన్నాయా చూద్దామమ్మా. ఇక్కడ x⁻6 ఇక్కడ 2 కామన్గా ఉంచుకోండి, ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా 206 కామన్ తీసినారనుకోండి ఎస్. సో 206 ఇక్కడ 206 కామన్ తీస్తే ఏముంటుందమ్మా మనకి x⁻206 కామన్ తీస్తే ఇక్కడ 212 టైం ఉందమ్మా. అంటే రిమైనింగ్ ఎన్ని టైమ్స్ ఉంటుందమ్మా ఇక్కడ 6 టైమ్స్. x⁻2/6 x⁻6 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా 212. ఇక్కడ x⁻26 కామన్ తీస్తే ఎంత ఉంటుంది మనకి 1 అవుతుంది ఎస్. సో ఈ విధంగా ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి. x⁻6 కామన్ ఫ్యాక్టర్గా అంటే ప్రతి వాల్యూ x⁻6 వన్లోకి చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం మనం. ఇక్కడ x⁻2 x⁻198 సో 198 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు x⁻204 కామన్ తీద్దాం. ఇక్కడ x⁻204 కామన్ తీస్తే ఏముంటుందమ్మా 1. ఇక్కడ సారీ x⁻204 అమ్మా మనకి 198. x⁻198 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా మనకు x⁻6 కదా x⁻6. ఇక్కడ 198 అంటే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. సో ఇది మళ్ళీ ఎంత వస్తుంది టోటల్గా 204 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయేమో మనకి ఇది కంప్లీట్ అయింది కదా ఎస్. నెక్స్ట్ ఏమున్నాయి సో ఈ రెండిట్లో ఉంది మనకి. ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయొచ్చమ్మా మనకి x⁻202 కామన్ తీసుకుంటే ఏముంటుందమ్మా 1 ప్లస్ ఇక్కడ 202 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా x అనేది ఎంత మనకి దట్ ఈస్ 6 టైమ్సే కదా. 202 ప్లస్ x⁻202 ప్లస్ x⁻6 అంటే ఎంతమ్మా 208 అవుతుంది. ఇప్పుడు ఈ x⁻6 ప్లస్ 1 వాల్యూ ఎంత ఉందమ్మా మనకు 0. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం వాల్యూ ఎంతమ్మా 0. ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది 0. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా 0. ఈ వాల్యూ మొత్తము 0. సో x⁻6 ప్లస్ 1 0. ఈ వాల్యూ కూడా ఎంతమ్మా 0. x⁻206 ఇంటూ 0 అంటే ఏమొస్తుందమ్మా 0 ప్లస్ 0 ప్లస్ 0 దట్ బికమ్స్ టోటల్ ఫైనల్ ఆన్సర్ వాట్ దట్ 0. సో వాట్ దట్ ఆన్సర్ 0. నెక్స్ట్ ఫైండ్ ద లాస్ట్ 2 digits ఆఫ్ 28⁻64. చూడమ్మా మనకి 28⁻64 ఎస్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 28ని ఎలా రాయొచ్చమ్మా 7 × 4 రాసుకుంటా 64. ఇప్పుడు 7 వచ్చింది కాబట్టి ఏంటమ్మా మనకి 3 కానీ 7 కానీ 9 ఉంటే ఏంటమ్మా మనకి బేస్ 1 వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ 1 రావాలంటే 7 ఏం రాయొచ్చమ్మా మనకి 4 టైమ్స్ తీసుకుంటా 7⁻4 అంటే ఇప్పుడు 7⁻4 నెక్స్ట్ ఎంతమ్మా 4లో ఎన్ని టైమ్స్ పోతుంది 16. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 4⁻64. 7⁻4 అంటే 7⁻4 అంటే ఏంటమ్మా చూడండి 7² అంటే ఎంతమ్మా 49. మళ్ళీ అగైన్ 7² అంటే ఎంతమ్మా 49. దీని సో వాల్యూ కావాలి లాస్ట్ 2 digits మాత్రమే. దీన్ని 49² అన్నది చేయండి. లేకుంటే బేస్ 50 ఉంది కదమ్మా మనకి 50 అంటే ఎంత రావాలి మనకి 50 - 1 అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని 50 - 1 హోల్ స్క్వేర్. 49² చేసిన 50 - 1 అంటే 1² అంటే లాస్ట్ 2 digits ఏమవుతుందమ్మా 01 అవుతుంది. క్లియర్. అంటే లాస్ట్ 2 digits ఏమవుతుందమ్మా మనకు 01. 01⁻16. నెక్స్ట్ 4 ఉంది కదమ్మా మనకి 4 ఉంటే ఏంటమ్మా 10 మల్టిపుల్ ఆల్రెడీ ఉంది. 10 మల్టిపుల్ ఏంటమ్మా 60. నెక్స్ట్ ఇంకా ఎన్ని టైమ్స్ రాయొచ్చు సపరేట్గా 4 టైమ్స్ రాయొచ్చు. సో 1తో ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా ఎండింగ్ 1. ఇక్కడ ఉన్న 10s ప్లేస్ను 1s ప్లేస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి 0. సో లాస్ట్ 2 digits 0. నెక్స్ట్ 4 ఏంటమ్మా 10 మల్టిపుల్ అయితే లాస్ట్ 2 digits ఏంటమ్మా మనకు 76. నెక్స్ట్ 4 అంటే ఎంతమ్మా మనకు 256. 256 అంటే వడితే లాస్ట్ 2 digits అమ్మా మనకు 56. సో ఇప్పుడు ఇంకా ఈ 76 × 1 అంటే ఎంతమ్మా 76. సో ఇప్పుడు లాస్ట్ 2 digits ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. 6 × 6 ఎంతమ్మా 36. వాట్ ద రిమైండర్ 3.
కార్నర్స్ మల్టిప్లై చేయండి, మిడిల్స్ మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. 7 6 ఎంతమ్మా 42, 6 5 ఎంతమ్మా 30, అంటే వాట్ ఇస్ దట్ 52, సారీ 72. 72 ప్లస్ 3 ఎంతమ్మా మనకు 75. 75 అంటే ఇంకా మనకు అవసరం లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 56. సో వాట్ దట్ ఆన్సర్ 56. ఓకేమా. Find the remainder. 10 power of 1 plus 10 square plus 10 cubed and so on 10 power of 400 is divisible by 6. చూడమ్మా మనకి 10 is divisible by 6. What is the remainder? 4. 100 is divisible by 6. 100 is divisible by 6. 6 6 are 36. What is the remainder? 40. Mal again remainder 4. Again 10 cubed also. What is the remainder? 4. Then 4 plus how many times? 100. That is how many times? 100 times. 4 plus 4 plus 4, 100 times. So 100 times. Then divided by 7. Okay ma. Prati term 6 to divisible is remainder entama 4 plus 4 plus 4 and so on. How many times? 100 times. That is 4 into 100 times under what is that? 400 is divisible by 6. 6 how many times? 36. What is the remainder? 4, 40. 40 అంటే మళ్ళీ అగైన్ 6 6 are 36. What is the remainder again? 4. So what is that answer? 4. Three power of 11 plus 3 power of 12 plus 3 power of 13 plus 3 power of 14 is divisible by. సో దేనితో భాగించబడుతుంది? చూడమ్మా ఇలాంటి క్వశ్చన్లో 3 అనేది ప్రతి దానిలో ఎన్ని టైమ్స్ కామన్గా ఉందో చూడండి. ప్రతి దాంట్లో 3 అనేది 11 టైమ్స్ కామన్గా ఉంది కదమ్మా. ఎస్, 3ని 11 టైమ్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుందమ్మా మనకి 1. ఇక్కడ 12 టైమ్స్ ఉంది, 11 టైమ్స్ కామన్ తీస్తే 3 1 టైం. ఇక్కడ 13 టైమ్స్, 11 టైమ్స్ అంటే 3 2 టైమ్స్. ఇక్కడ 14 టైమ్స్ ఉందమ్మా, 11 టైమ్స్ అంటే ఎంత మనకి 3 క్యూబ్డ్. 3 పవర్ ఆఫ్ 11 ఇంటూ 3 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 27. 3 స్క్వేర్ 9, 3 నెక్స్ట్ ఎంతమ్మా 1. 27 ప్లస్ 3 ఎంతమ్మా 39 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10. 30 ప్లస్ 10 ఎంతమ్మా 40. ఇప్పుడు ఈ 40 అనేది ఇచ్చిన ఆప్షన్లో దేంతో మల్టిపుల్ అవుతుందో ట్రై చేయండి. దేంతో మల్టిపుల్ అవుతుందమ్మా 8తో మల్టిపుల్ అవుతుంది. ఇన్ కేస్ నీకు ఇంకా ఐడెంటిఫై కాలేదనుకుంటే ఇక్కడ ఉన్న ఇంకొక 3తో 40 మల్టిప్లై చేయండి అమ్మా. 3 పవర్ ఆఫ్ 10 ఇంటూ ఎంతమ్మా మనకి అగైన్ 3 ఇంటూ 40. 3 ఇంటూ 40 అంటే ఎంతమ్మా మళ్ళీ 120. 120 మళ్ళీ దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా 8. ఎన్ని టైమ్స్ పోతుంది? 15 టైమ్స్ పోతుంది. అంటే ఈ ఎంటైర్ సమ్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా మనకి ఆప్షన్ ద్వారా ట్రై చేస్తే 8. ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x ప్లస్ 7x ప్లస్ 1. సో ఇదేంటమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 6x ప్లస్ 7x ప్లస్ 1. సో వర్గ సమీకరణం యొక్క కనిష్ట విలువ. సో వర్గ సమీకరణం అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 6x ఇంటూ x అంటే ఎంతమ్మా మనకు 6x స్క్వేర్. నెక్స్ట్ అగైన్ 6x ప్లస్ 7x ప్లస్ 7 ఈక్వల్ టు 0. 6x స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా మనకి ఇది 13x ప్లస్ 7 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 0. సో కనిష్ట విలువ అంటే చూడమ్మా మనకి ఇక్కడ ఉండేది ఏంటమ్మా ఇది వర్గ సమీకరణం ax స్క్వేర్ ప్లస్ ఏంటమ్మా bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో వాట్ ఇస్ దట్ 6x ప్లస్ 7 ప్లస్ x ప్లస్ 1. ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 6x into x, 6x square, 6x plus 7x plus 7. This is the ax square plus bx plus c equal to 0. Then a greater than 0, then what is the minimum value? What is that formula? 4ac minus b square by 4a. Then 4 into a means 6, c means 7, minus b square 13 square by 4 into a, that is equal to 6. 4 6 are 24. 24 minus 7 168 minus 169. 13 square 169. 168 minus 169 minus 1. Minus 1 by what is that? 24. That becomes minus 1 by 24. Okay ma? Nice. In an examination, 33.33% class secured B grade. 33.33. B grade. 25% received B plus. 16.66 received B minus. 12.5% failed. Remaining got A. What can the
మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఒక పరీక్షలో 33.33 బి గ్రేడ్ పొందాను. 25% మంది విద్యార్థులు బి ప్లస్, 16.6% విద్యార్థులు బి మరియు 12.5% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మిగతా వారు ఏ గ్రేడ్ పొందాను. తరగతిలోని కనీస విద్యార్థులు ఎందరు? సో ఏమిటంటే మనకి 33.33 అంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్? వాట్ ఇస్ దట్ ఫ్రాక్షన్? 1/3. ఫస్ట్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం క్లియర్గా. 25% వాట్ ఇస్ దట్ ఫ్రాక్షన్? 1/4. నెక్స్ట్ 16.66 అంటే వాట్ ఇస్ దట్ ఫ్రాక్షన్? 1/6. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి ఇక్కడ 12.5. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. 12.5 125/100. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ అగైన్ 10. 25 5s are 25 4s are 5 how many times? 2 times. That becomes ఎంతమ్మా? 1/8. సో ఇప్పుడు ఏంటమ్మా 1/3 1/8 1/4 1/6 అంటే తరగతిలోని కనీస విద్యార్థులు ఎందరు అంటే డినామినేటర్ వాల్యూస్ ఏమున్నాయమ్మా? 3 8 4 6 అంటే ఇప్పుడు డినామినేటర్స్ 3 8 6 4 ఈ 4 నెంబర్స్తో ఏదైతే డివిజబుల్ అవుతుందో ట్రై చేయండి. ఈ 4 నెంబర్స్తో డివిజబుల్ కావాలి. అది కూడా ఏంటమ్మా? కనీస విద్యార్థులు. 3 8 6 4 దేంతో డివిజబుల్ అవుతుందమ్మా మనకి? 24 కదా మనకి. బట్ 28 7లో 28 అనేది ఏమవుతుందమ్మా మనకి? నాట్ మల్టిపుల్. 27 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3, 8 ఈజ్ నాట్ మల్టిపుల్. ఎస్, ఈ 3 నెంబర్స్తో డివిజువల్ 4 నెంబర్స్తో డివిజువల్ నెంబర్ అవుతుందమ్మా మనకి 24. దెన్ క్లాస్లో ఉండాల్సిన కనీస విద్యార్థులు ఎంత అంటే మనకి 24. LCM of 2 prime numbers x and y, x greater than y. So what is that? ఈ 161 అనేది ఏంటమ్మా మనకి? LCM of 2 numbers. రెండు ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు 161. సో రెండు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటమ్మా మనకి? దట్ ఈజ్ 2 3 5 7 11 13. దేంతో మల్టిపుల్ అవుతుంది చూడాలి. ఇది 2తో మల్టిపుల్ కాదు. 2తో అంటే ఏంటమ్మా? 1's ప్లేస్ నేను చెక్ చేస్తున్నా, 0 ఆర్ ఈవెన్ నెంబర్. 3తో కూడా మల్టిపుల్ కాదు, సమ్ ఆఫ్ ది డిజిట్స్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5. 5తో అంటే ఏంటమ్మా? 1's ప్లేస్ 0 ఉండాలా? కాదు. నెక్స్ట్ ఏంటమ్మా 7తో చూద్దాం. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? ఇది 7 2s are 14. నెక్స్ట్ ఎంత ఉంటుందమ్మా? 2 ఉంటుంది కదా, 21. 21 అంటే ఎంతమ్మా? 7 3s are 21. రైట్ సార్. అంటే ఇప్పుడు ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ ఏంటమ్మా మనకు? 7 × 23. రైట్ సార్. బట్ ఎక్స్ ఇక్కడ ఏమన్నాడమ్మా? ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఎక్స్ వాల్యూ వై కంటే పెద్దది. అంటే ఎక్స్ అనేది ఎంతమ్మా మనకి? ఇది సో ఇదేంటి? ఎక్స్. ఇదేంటమ్మా మనకి? వై వాల్యూ. రైట్. మనకు అడిగింది ఏంటమ్మా? 3 × వై. వై అంటే ఎంతమ్మా మనకు? 7 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంతమ్మా? 23. సో 7 3s are 21 minus 23. That becomes what is that? -2. So what is that answer? -2. Okay, ma.